ఫ్రెండ్స్, మనలో చాలా మందికి క్రిప్టో అంటే కాయిన్ కొనడం, సెల్ చేయడం, ట్రేడింగ్ చేయడం మాత్రమే తెలుసు. కానీ ఈరోజు నేను మీకు క్రిప్టో ప్రపంచంలో ఉన్న అసలు పెద్ద ఇన్కమ్ మోడల్ చూపించబోతున్నా. ప్రపంచంలో వేల కోట్ల రూపాయలు జనరేట్ అవుతున్న ఒక సిస్టమ్, అది వ్యాలిడేటర్ సిస్టమ్. ఇప్పుడు నేను థియరీ కాదు, లైవ్ ప్రూఫ్ చూపిస్తా. ఇది చూడండి, నేను ఆల్రెడీ స్క్రీన్ షేర్ చేశా మీకు. మనందరికీ బాగా పరిచయమైన బైనాన్స్ బ్లాక్ చైన్, బిఎస్సి స్మార్ట్ చైన్, బిఎస్సి స్కాన్.com, అంటే బైనాన్స్ యొక్క బ్లాక్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేశా. రైట్, ఇక్కడ మనం వ్యాలిడేటర్ లిస్ట్ చూద్దాం. ఇక్కడ మీరు చూస్తున్న ప్రతి ఒక్కరూ బైనాన్స్ స్మార్ట్ చైన్ నెట్వర్క్ని రన్ చేస్తున్న వ్యాలిడేటర్స్. సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే, మన బ్యాంక్ ట్రాన్సాక్షన్ని బ్యాంక్ సర్వర్స్ వెరిఫై చేసినట్టు బ్లాక్ చైన్లో జరిగే ప్రతి ట్రాన్సాక్షన్ని వ్యాలిడేటర్స్ వెరిఫై చేస్తారు, అంటే వీళ్ళే. ఇక్కడ బిఎన్బి ఓటింగ్ పవర్ అంటే ఎంత బిఎన్బి స్టేక్ అయింది అనేది మనం ఇక్కడ చూడొచ్చు. లేదా ఇక్కడ ఈ క్లిక్ చేసి వ్యాలిడేటర్ సెట్ ఇన్ఫో క్లిక్ చేయండి. చేస్తే ఎంత బిఎన్బి స్టేక్ చేసి ఉందో ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. రైట్, ఈ వ్యాలిడేటర్ దగ్గర కోట్ల రూపాయల ఈక్వివలెంట్ బిఎన్బి ఉంది. ఎందుకు పీపుల్ ఇక్కడ ఫండ్స్ పెట్టారు? ఎందుకంటే ఈ వ్యాలిడేటర్ ప్రతి ట్రాన్సాక్షన్ మీద రివార్డ్స్ జనరేట్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇన్కమింగ్ 15.28 బిఎన్బి జస్ట్ 16 సెకండ్స్ ఎగో, 1 మినిట్ ఎగో, 2 మినిట్స్ ఎగో, 3 మినిట్స్ ఎగో, 4 మినిట్స్ ఎగో. అంటే ఎవ్రీ 1 మినిట్కి కూడా $15 బిఎన్బి ఈ వ్యాలిడేటర్ వెరిఫై చేసినందుకు మినిమం 15 బిఎన్బి ఎర్న్ చేస్తున్నారండి. చూడండి, 14 ఇలా మొత్తం వ్యూ ఆల్ వ్యాలిడేటర్ సెట్ ఇన్ఫో కొడితే ఒక రోజులో ఎంత, అంటే ఇప్పటి వరకు ఎంత వచ్చింది అనేది మొత్తం తెలుస్తుంది. ఇదంతా ఈరోజు ఒక బిఎన్బి వాల్యూ ఎంత ఉంది, లైవ్ ప్రైస్ పైన చూడండి, ఇక్కడ ఉంది, $602.86 ఉంది ఒక బిఎన్బి. అలాంటిది 15 బిఎన్బి యావరేజ్లో ఎర్న్ చేస్తున్నారంటే 15 ఇంటూ 602 ఎంత లెక్క వేయండి. 15 ఇంటూ 602 $9,000 ఒక్క వ్యాలిడేషన్. అంటే ఒక బ్లాక్ క్రియేట్ అయితే $9,000 దీనికి వచ్చింది వ్యాలిడేటర్ ఫండ్. రైట్, ఇలా ప్రతి నిమిషానికి వస్తుంది. అలా ఒక రోజుకి ఎంత వస్తుందో ఒకసారి లెక్క వేయండి. ఇదంతా దేనివల్ల కలిగిందండి? ఈ బ్లాక్ చైన్లో వ్యాలిడేటర్గా ఈయన, అంటే ఈ కంపెనీ ఒక మంచి పొజిషన్ తీసుకున్నందుకు. వీళ్ళంతా ఎప్పుడు తీసుకున్నారు? జస్ట్ 2 ఇయర్స్ బ్యాక్, 2 ఇయర్స్ బ్యాక్ అన్నాను, 2000 డేస్ బ్యాక్. రైట్, సో వాళ్ళు ఆ రోజే ఎందుకంటే పెట్టారు, బ్లాక్ చైన్ అసలు రన్ అవ్వాలి అంటే వితౌట్ నోడ్ వ్యాలిడేటర్స్ అది అవ్వదు. ఎందుకంటే బ్లాక్ చైన్కి బ్యాక్ బోనే వ్యాలిడేటర్ నోడ్స్. వితౌట్ వ్యాలిడేషన్ బ్లాక్ చైన్లో బ్లాక్స్ జనరేట్ అవ్వవు. కంప్లీట్ డీసెంట్రలైజేషన్ కావాలి, సెక్యూరిటీ కావాలంటే ఖచ్చితంగా నోడ్స్ ఉండాలి. అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఈ కంపెనీస్ అప్పుడే ట్రస్ట్ చేసి కొన్ని వేల కోట్లు దీంట్లో పెట్టారు ఇన్వెస్ట్మెంట్. రైట్, కానీ మనలో ఎవరైనా సరే ఇన్ని వందల కోట్లు కానీ ఈవెన్ 1 కోటి అయినా సరే పెట్టగలమా? అసలు ఇండియాలోని 99% మెంబర్స్కి ఇది సాధ్యమా? కాదు కదా. కానీ అలాంటి అవకాశం ఇప్పుడు మన ముందుకు వచ్చిందండి. ఆ అవకాశం గురించే ఈరోజు నేను మీకు చెప్పబోతున్నా. హిస్టరీలో మనీ ఎక్కువగా ఎర్న్ చేసిన వాళ్ళు కాయిన్ బయర్స్ కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓనర్స్. రోడ్డు మీద ప్రయాణించే వాళ్ళు లక్షలు ఎర్న్ చేయరు, రోడ్డు నిర్మించిన వాళ్ళు ఎర్న్ చేస్తారు. బ్లాక్ చైన్ ఫ్యూచర్లో యూజర్స్ చాలామంది ఉంటారు, కానీ వెల్త్ క్రియేట్ చేసేది నెట్వర్క్ ఓనర్స్. ఇప్పుడు నిర్ణయం మీదే. ఫ్యూచర్లో నెట్వర్క్ ఉపయోగించే వాళ్ళు ఉంటారా, లేక నెట్వర్క్ ఓనర్షిప్ తీసుకునే వాళ్ళు ఉంటారా? వన్స్ అగైన్ అందరికీ వెల్కమ్. ఈ జూమ్ సెషన్కి జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక స్వాగతం. స్టార్ట్ చేసే ముందు
చిన్న రిక్వెస్ట్, అందరూ కూడా చాట్ బాక్స్ ఓపెన్ చేసి ఉండండి. నేను మధ్యలో కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, దానికి ఎస్ ఆర్ నో అనేది మీరు టైప్ చేయండి. జస్ట్ సమ్ ఇంటరాక్షన్ మన మధ్య ఉంటుంది. అలాగే మీరు ఎంత ఫోకస్డ్గా ఈ ప్రెజెంటేషన్ వింటున్నారో కూడా నాకు అర్థమవుతుంది. రైట్? ఎవరికైతే నా వాయిస్ క్లియర్గా వినిపిస్తుందో చాట్ బాక్స్లో ఒక ఎస్ టైప్ చేయండి. సూపర్. ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోయేది సాధారణ బిజినెస్ ఆపర్చునిటీ కాదు, క్రిప్టో కాయిన్ గురించి కాదు, ట్రేడింగ్ గురించి కాదు, ఒక టెక్నాలజీ గురించి. ఇది ఫ్యూచర్లో ప్రపంచ ఫైనాన్షియల్ సిస్టమ్ని మార్చే టెక్నాలజీ. ఒకరోజు ఇంటర్నెట్ లేకుండా ఎలాగ బ్రతకలేమో, ఫ్యూచర్లో బ్లాక్ చైన్ లేకుండా ఫైనాన్స్ సిస్టమ్ పనిచేయని రోజులు వస్తాయి. అలాంటి ఫ్యూచర్ టెక్నాలజీని ఇండియా నుండి బిల్డ్ చేస్తున్న ప్రాజెక్ట్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అదే ఎంఎస్టి బ్లాక్ చైన్. ఈ సెషన్ పూర్తయ్యేసరికి మీ థింకింగ్ చేంజ్ అవుతుంది. సో స్టే విత్ మీ టిల్ ద ఎండ్. ఫ్రెండ్స్, ఒక చిన్న ప్రశ్న అడుగుతా. మన శాలరీ ఎక్కడికి వస్తుంది? బ్యాంక్కి. మనీ ట్రాన్స్ఫర్ ఎవరి ద్వారా అవుతుంది? బ్యాంక్ ద్వారా. లోన్ ఎవరిస్తారు? బ్యాంక్. మన డబ్బు కంట్రోల్ ఎవరి చేతిలో ఉంది? బ్యాంక్స్, ఇన్స్టిట్యూషన్స్, గవర్నమెంట్స్. ఇక్కడే పెద్ద సమస్య ఉంది. ఒక సిస్టమ్ మొత్తం కొద్ది మంది చేతిలో కంట్రోల్ అవుతుంది. ప్రాబ్లమ్స్ ఏంటంటే, మన అకౌంట్ ఫ్రీజ్ చేయగలరు, ట్రాన్సాక్షన్ హోల్డ్ చేయగలరు, ఛార్జెస్ పెంచగలరు, మన పర్మిషన్ లేకుండా రూల్స్ చేంజ్ చేయగలరు. ఇంకో విషయం, బ్యాంక్ సర్వర్స్ హ్యాక్ అయితే ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఎఫెక్ట్ అవుతారు. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి సిస్టమ్ పెర్ఫెక్ట్ అనిపిస్తుందా? అనిపించకపోతే చాట్ బాక్స్లో నో అని టైప్ చేయండి. ఎగ్జాక్ట్లీ. అందుకే ప్రపంచం ఆల్టర్నేటివ్ వెతికింది. ఆ ఆల్టర్నేటివ్ పేరు డీసెంట్రలైజేషన్. సింపుల్గా అర్థం చేసుకుందాం. ఇప్పుడు మీరు మనీ పంపాలంటే బ్యాంక్ మధ్యలో ఉంటుంది. కానీ డీసెంట్రలైజ్డ్ సిస్టంలో మీ దగ్గర నుండి డైరెక్ట్ రిసీవర్కి వెళ్తుంది. మిడిల్ మ్యాన్ ఉండడు, పర్మిషన్ అవసరం లేదు, డిలే ఉండదు, బ్యాంక్ హాలిడేస్ ఉండవు, సండేస్, మండేస్ ఇలాంటి హాలిడేస్ కూడా ఉండవు. సండే కూడా ట్రాన్సాక్షన్ జరుగుతుంది. సెక్యూరిటీ ఎలా ఉంటుంది? ఒక బ్యాంక్ సర్వర్లో డేటా ఉండదు, వేల కంప్యూటర్స్లో డేటా ఉంటుంది. ఒకటి హ్యాక్ అయినా సిస్టమ్ సేఫ్గా ఉంటుంది. ఇది బ్లాక్ చైన్ ఇచ్చిన బిగ్గెస్ట్ రెవల్యూషన్. ఇప్పుడు అర్థమైతే ఒక రియాక్షన్ ఇవ్వండి. వాట్ ఈజ్ ఎంఎస్టి? ఇప్పుడు ఎంఎస్టి అంటే ఏంటో చూద్దాం. ఎంఎస్టి అంటే మాస్టర్ స్ట్రోక్ టెక్నోసాఫ్ట్. రైట్? ఇది ఇండియాలో డెవలప్ చేసిన బ్లాక్ చైన్ నెట్వర్క్. చాలామంది కాయిన్ చూస్తే అదే ప్రాజెక్ట్ అనుకుంటారు. కానీ ఎంఎస్టి కేవలం కాయిన్ కాదు, ఇది కంప్లీట్ బ్లాక్ చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సింపుల్ ఎగ్జాంపుల్, ఇథేరియం ఒక బ్లాక్ చైన్, సొలానా ఒక బ్లాక్ చైన్, పాలిగాన్ ఒక బ్లాక్ చైన్. అలాగే ఎంఎస్టి కూడా ఒక ఇండిపెండెంట్ బ్లాక్ చైన్. అంటే ఇది ఇతర ప్రాజెక్ట్స్ మీద డిపెండ్ కాదు. ఓన్ టెక్నాలజీ, ఓన్ నెట్వర్క్, ఓన్ ఈకోసిస్టమ్. ఇది చాలా పవర్ఫుల్ పాయింట్. ఇప్పుడు టెక్నికల్ పాయింట్ వస్తుంది. లేయర్ వన్ అంటే ఏంటి? సింపుల్ ఎగ్జాంపుల్, ఒక హౌస్ కట్టాలంటే ఫౌండేషన్ అవసరం. బిల్డింగ్ ఎంత పెద్దదైనా ఫౌండేషన్ మీదే నిలబడుతుంది. బ్లాక్ చైన్ వరల్డ్లో ఫౌండేషన్ లేయర్ని లేయర్ వన్ అంటారు. బిట్ కాయిన్ లేయర్ వన్, ఇథేరియం లేయర్ వన్, సొలానా లేయర్ వన్ అండ్ ఎంఎస్టి ఈజ్ ఆల్సో లేయర్ వన్. మీనింగ్ ఇది కంప్లీట్ ఇండిపెండెంట్ బ్లాక్ చైన్. ట్రాన్సాక్షన్ ప్రాసెస్ చేస్తుంది, సెక్యూరిటీ ఉంటుంది, నెట్వర్క్ వ్యాలిడేషన్ జరుగుతుంది, అన్నీ ఓన్ సిస్టంలోనే జరుగుతాయి. లేయర్ వన్ ప్రాజెక్ట్స్ ఫ్యూచర్లో బిగ్గెస్ట్ వాల్యూ క్రియేట్ చేస్తాయి. ఈ పాయింట్ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. చాలామంది బ్లాక్ చైన్ అంటే క్రిప్టో కరెన్సీ, కాయిన్, టోకెన్ ఈ ప్రైస్ మీద ఆధారపడి ఉంటుంది అనుకుంటారు. కానీ అసలు పవర్ అక్కడ కాదు, యూజ్ కేసెస్లో ఉంటుంది. ఎగ్జాంపుల్, డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్, డిఫై, బ్యాంక్ లేకుండా లోన్ తీసుకోవచ్చు అన్నమాట. అలాగే రియల్ ఎస్టేట్, ఒక ప్రాపర్టీని డిజిటల్ అసెట్గా కన్వర్ట్ చేయొచ్చు.
అంటే చిన్న చిన్న భాగాల్లో ఆ ప్రాపర్టీని బై చేసుకోవచ్చు, ఓనర్షిప్ని పొందొచ్చు. అలాగే గోల్డ్, సిల్వర్, కమోడిటీస్ని డిజిటల్ ఓనర్షిప్ ఇవ్వచ్చు దాని మీద. మనం ఫిజికల్గా దాన్ని కలిగి లేకుండా మనం దాని మీద ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట డైరెక్ట్గా. అలాగే మెడిసిన్ సప్లై చైన్, మెడిసిన్ ఒరిజినలా ఫేకా అనేది మనం ట్రాక్ చేయొచ్చు. లాజిస్టిక్స్ ట్రాక్ చేయొచ్చు, ప్రోడక్ట్ ఎక్కడుంది, ఎక్కడి నుండి వచ్చింది, లైవ్ ట్రాక్ చేయొచ్చు. సో బ్లాక్ చైన్ అంటే ట్రేడింగ్ కాదు, ఫ్యూచర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు ఎంఎస్టి ఎంత సీరియస్ ప్రాజెక్ట్ అనేది ఈ టైం లైన్ చూస్తే తెలుస్తుంది. అక్టోబర్ 3, 2024 జెనసిస్ బ్లాక్ లాంచ్డ్, అంటే మన బ్లాక్ చైన్ వర్క్ చేయడం స్టార్ట్ చేసిందన్నమాట. నెట్వర్క్ అఫీషియల్లీ స్టార్ట్ అయింది ఇప్పుడు 2024 అక్టోబర్ 3న. అలాగే అదే సంవత్సరం నవంబర్ 7 నోడ్ ఫ్రాక్షన్ సెల్లింగ్ అనేది స్టార్ట్ చేశారు. అంటే కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఓపెన్ చేశారన్నమాట. నెక్స్ట్ 2025 Q3లోని బ్రిడ్జ్కి వ్యాలెట్ లాంచ్ చేశారు. అంటే మన ఈకో సిస్టమ్ని డెవలప్ చేసుకుంటూ ఒక డెవలపర్కి లేదా ఒక యూజర్కి ఏమేమి అవసరమో అన్నీ కూడా సమకూర్చుకుంటూ వస్తున్నారనమాట, 1 by 1. నెక్స్ట్ 2026లో మనం ఇప్పుడున్న ఫుల్ ఈకో సిస్టమ్ మెచ్యూర్ అవుతుంది. అంటే మెచ్యూరిటీ వైపు పరిగెడుతుంది. ఏమేమి అవసరం అవన్నీ కూడా చాలా మెరుపు వేగంలో 1 by 1 ఇక్కడ డెవలప్ అవుతున్నాయి. 21 నోడ్స్ కూడా యాక్టివేట్ అయిన తర్వాత అవి 1 by 1 లాంచ్ కూడా అవుతాయి. సో దీని మీనింగ్ ఏంటి? ఇది పేపర్ ప్రాజెక్ట్ కాదు, ఆల్రెడీ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. స్టెప్ బై స్టెప్ రోడ్ మ్యాప్ ఫాలో అవుతున్నారు. స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉన్న ప్రాజెక్ట్ ఇది. లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ సర్వైవ్ కావాలంటే టెక్నాలజీ సరిపోదు, సెక్యూరిటీ కూడా స్ట్రాంగ్గా ఉండాలి, లీగల్ కంప్లైంట్స్ కూడా ఉండాలి. ఎంఎస్టి ఎగ్జాక్ట్లీ అదే చేస్తుంది. జీడిపిఆర్ కంప్లైంట్స్ అంటే యూజర్ డేటా ప్రొటెక్షన్, ఏఎంఎల్ సిస్టమ్ అంటే యాంటీ మనీ లాండరింగ్ లోకి రాకుండా ఇల్లీగల్ మనీ ప్రివెన్షన్ సిస్టమ్ అన్నమాట. అలాగే కేవైసీ ఇంటిగ్రేషన్, అంటే ఇక్కడ కేవలం వెరిఫైడ్ యూజర్స్ మాత్రమే ఉంటారు. ఈ మనం చూస్తున్న ఎంఎల్ఎం ప్లాన్లు లేదా ఆర్ఓఐ ప్లాన్లో ఏంటి, జస్ట్ మీ ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్ ఇచ్చేసి మీ ఏ పేరు పెట్టించుకున్న లాగిన్ అయిపోయి రిజిస్టర్ చేసుకుని మీరు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి డైలీ ఎర్నింగ్స్ పొందొచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మూసేస్తాడు, క్లోజ్. కానీ ఇక్కడ అలా కాదు, 100% వెరిఫైడ్ సిస్టమ్. మీరు ఖచ్చితంగా కేవైసీ కంప్లీట్ చేయాలి. కేవైసీ కంప్లీట్ చేసిన తర్వాత మీ ఆధార్, పాన్ 2 లింక్ అయి ఉందా లేదా అది కూడా వెరిఫై చేయాలి. ఆఫ్టర్ దట్ ఫస్ట్ మీరు వ్యాలెట్ని సెటప్ చేసుకొని ఆ వ్యాలెట్ అడ్రస్ని కనెక్ట్ చేయాలి. దాని తర్వాతే మీరు దీంట్లో నోడ్ వ్యాలిడేటర్గా ఒక ఫ్రాక్షన్ అయితే ఒక ఫ్రాక్షన్, లేదా ఒక ఫుల్ నోడ్ అయితే ఫుల్ నోడ్ మీరు బై చేసుకోవచ్చు. అంతే తప్ప ముందు మీరు బై చేసేయండి తర్వాత కేవైసీ చేద్దాం సార్, ఇక్కడ వితౌట్ కేవైసీ అండ్ వ్యాలెట్ కనెక్షన్ మీరు ఈవెన్ ఒక ఫ్రాక్షన్ కూడా బై చేయలేరు. అది బై చేయాలంటే ఖచ్చితంగా మీరు ఇండియన్ అయి ఉండాలి అండ్ వెరిఫైడ్ యూజర్ అయి ఉండాలి. సో ఇన్స్టిట్యూషనల్ సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బిల్డ్ చేస్తున్నారు. మీరు బై చేసే ప్రతి ఫ్రాక్షన్కి, అంటే ఈ కంపెనీ ఈ బ్లాక్ చైన్లో మీరు ఇన్వెస్ట్ చేసే ప్రతి రూపాయికి కూడా మీకు జిఎస్టీ ట్యాక్స్ ఇన్వాయిస్ మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ అడ్రస్కి పంపబడుతుంది. దాంట్లో హెచ్ఎస్ఎన్ కోడ్ ఏముంటుంది, మీరు విర్చువల్ డిజిటల్ అసెట్ బై చేసినట్లు వస్తుందన్నమాట. సో ఈరోజు మీరు దాన్ని ఫైల్ చేసుకొని ఎప్పుడో ఆఫ్టర్ 1 year తర్వాత 10 years తర్వాత ఎప్పుడో మీరు హ్యూజ్ ఇన్కమ్ ఎర్న్ చేశారనుకోండి, ఆ రోజు నేను ఇన్వెస్ట్ చేశాను, ఈరోజు క్యాపిటల్ గెయిన్స్ వచ్చాయని చెప్పేసి ఆ రోజు ఏదైతే ట్యాక్సేషన్ ఉంటుందో దాని ప్రకారం మీరు ఐటీ కూడా రిటర్న్ ఫైల్ చేయొచ్చు. ఇది 100% వైట్ మనీ ఇక్కడ మీరు ఎర్న్ చేయొచ్చు, అది కూడా ఇండియన్ రూపీస్లో, రైట్. ఇది టెంపరీ ప్రాజెక్ట్ కాదు, ఎంటర్ప్రైజ్ లెవెల్ అడాప్షన్ కోసం బిల్డ్ చేస్తున్నారు. లాంగ్ టర్మ్ విజన్ చాలా క్లియర్గా ఉంది. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వస్తుంది, నోడ్ వ్యాలిడేటర్ అంటే ఏమిటి. దానికి ఒక ఉదాహరణ, మన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ వెరిఫై చేసేది బ్యాంక్ సర్వర్స్, బ్లాక్ చైన్లో ట్రాన్సాక్షన్స్ వెరిఫై చేసేది
వ్యాలిడేటర్స్ అంటే ఇవి కూడా సర్వర్సే, బట్ దీన్ని వ్యాలిడేటర్స్ అంటారు బ్లాక్ చైన్కి వచ్చేసరికి. ఈ వ్యాలిడేటర్స్ పని ఏంటి? ట్రాన్సాక్షన్స్ వెరిఫై చేయడం, న్యూ బ్లాక్ క్రియేట్ చేయడం, నెట్వర్క్ సెక్యూర్ చేయడం, బ్లాక్ చైన్ కంటిన్యూస్లీ రన్ అవ్వడం ఎన్ష్యూర్ చేయడం. సో ఎంఎస్టి నెట్వర్క్లో టోటల్ 21 వ్యాలిడేటర్ నోడ్స్ ఉంటాయి. దాంట్లో 3 నోడ్స్ కంపెనీ ఓన్డ్, కంపెనీ ఆపరేటెడ్. అంటే 3 కంపెనీ ఆపరేట్ చేస్తుంది. దేనికి? ప్రూఫ్ ఆఫ్ స్టేక్ కోసం. మన ఎంఎస్టి బ్లాక్ చైన్ లేయర్ 1 బ్లాక్ చైన్ ఏదైతే ఉందో దీని కన్సెన్సస్ మెకానిజం ప్రూఫ్ ఆఫ్ స్టేక్డ్ అథారిటీ. అంటే ఖచ్చితంగా ఇక్కడ ఏ వ్యాలిడేటర్ నోడ్స్ అయితే ఎక్కువ స్టేక్ ఉంటుందో నేటివ్ కరెన్సీది, ఆ వ్యాలిడేటర్ నోడ్స్కే ఇక్కడ ట్రాన్సాక్షన్స్ వెరిఫై చేసే అవకాశం అండ్ బ్లాక్ యాడ్ చేసే అవకాశం కలుగుతుందన్నమాట. ఆ ప్రూఫ్ ఆఫ్ స్టేక్ కోసం అండ్ కంటిన్యూస్లీ అప్డేట్స్ జరుగుతూనే ఉంటాయి. మీరు గమనించే ఉంటారు ప్రతి బ్లాక్ చైన్ కూడా ఎప్పటికప్పుడు ఇవాల్వ్ అవుతూనే ఉంది. ఎందుకు? కంటిన్యూస్లీ ఏదో ఒక థ్రెట్ వస్తూనే ఉంటుంది, ఏదో ఒక మార్పులు జరుగుతూనే ఉంటాయి. వాటన్నిటినీ టైం టు టైం చేయాలి అంటే ఖచ్చితంగా కంపెనీ హ్యాండ్ ఓవర్లో మినిమం 3 నోట్స్ ఉండాలి. దానికోసం అప్డేట్స్ కోసం ఉంటారు. లైక్ మన మొబైల్ చూడండి, ఆండ్రాయిడ్ మొబైల్ ఎప్పటికప్పుడు కొత్త అప్డేటెడ్ ఓఎస్ మనకు వస్తుంది, మనం డౌన్లోడ్ చేసుకొని అప్డేట్ చేస్తాం. దానివల్ల ఏంటి? యూజర్ ఇంటర్ఫేస్ చేంజ్ అవుతుంది, కొంచెం స్పీడ్ పెరుగుతుంది, మన బ్యాటరీ ఆప్టిమైజేషన్ పెరుగుతుంది, చాలా మార్పులు వస్తాయి కదా. సో అటువంటి వాటి కోసం కంపెనీ ఓన్, కంపెనీ ఆపరేటెడ్ 3 నోట్స్ అనేది మెయింటైన్ చేస్తారు, రైట్. అలాగే రిమైనింగ్ ఈ 21లో 3 వాళ్ళు మెయింటైన్ చేయగా మిగిలిన 18 నోడ్లు కూడా కమ్యూనిటీకి బై చేసుకునే అవకాశం, దట్టు ఇండియన్స్ మాత్రమే బై చేసుకునే అవకాశం కల్పిస్తుంది. ఇది ఒక్క పిక్చర్ మీరు చూస్తే టోటల్ ప్లాన్ అసలు ఈ ప్రాజెక్ట్ ఏంటనేది మీకు అర్థమైపోద్ది. చూడండి, ఇక్కడ టోటల్ 21 నోట్స్ ఉన్నాయి. దాంట్లో 3 గోల్డ్ కలర్లో ఉన్నాయి. అంటే ఈ 3 కూడా కంపెనీ ఓన్డ్, కంపెనీ ఆపరేటెడ్. రిమైనింగ్ 18 నోట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని సర్వర్స్ అండి. ఇవి ఒక విధంగా చెప్పాలంటే ఇవి క్లౌడ్ కంప్యూటర్స్ మాట. అంటే డేటా సెంటర్స్లో ఉంటాయి ఇవి. ఈ డేటా సెంటర్స్లో ఉంటాయి. ఇవన్నిటి మీద మనం ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటున్నాం. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మనం ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాం. ఏదో మీరు కాయిన్ బై చేయట్లేదు, ట్రేడింగ్ చేయట్లేదు, ఆర్ఓఏ ప్రాజెక్ట్ గురించి స్టేకింగ్ కూడా చేయట్లేదు. ఇది కంప్లీట్గా ఈ బ్లాక్ చైన్ ఆపరేట్ అవ్వడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అన్నమాట. సో ఈ ఇన్వెస్ట్మెంట్ ఒక్కొక్క నోడ్ మీరు కంప్లీట్గా బై చేయాలంటే క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. కానీ అది అందరి వల్ల అవ్వదు. అలాగే ఆ క్రోర్స్ ఆఫ్ రూపీస్తో పాటు మీరు ఈ హార్డ్వేర్ అంటే ఈ సెటప్‌ని కూడా మెయింటైన్ చేయాలి. మీకు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి. అవన్నీ ఉండాలి. బట్ ఇవన్నీ లేకుండా ప్రతి సామాన్యుడు కూడా అత్యంత తక్కువ అమౌంట్‌తో దీంట్లో ఓనర్‌షిప్ తీసుకునే విధంగా ఈ ప్రాజెక్ట్‌ని డెవలప్ చేశారు మన ఇండియాలో మొట్టమొదటిసారి. ఇప్పుడు వరకు ఉన్న వాలిడేటర్ ఆపర్చునిటీస్ మీరు బిఎన్‌బిలో ఉంది, సొలానాలో ఉంది, ఇథేరియంలో ఉంది, అన్నిట్లో ఉన్నాయి. బట్ అక్కడ కోట్లలో ఇన్వెస్ట్ చేయాలి, టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి, 24/7 అబ్జర్వేషన్ ఉండాలి, కూలింగ్ సిస్టమ్స్ ఉండాలి, హార్డ్వేర్ సెటప్ ఉండాలి, లేదా మీరు క్లౌడ్ కంప్యూటింగ్ అయినా సరే మెయింటైన్ చేయాలి. క్లౌడ్ కంప్యూటింగ్ మెయింటైన్ చేయాలన్నా మంత్లీ మీరు పేమెంట్ చేయాలి. ఇన్ని ఉంటాయి. అవన్నీ లేకుండా ఒక సాధారణ వ్యక్తి కూడా, చదువు లేని వ్యక్తి కూడా జస్ట్ ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే దాంట్లో మీరు వ్యాలిడేటర్గా అవ్వచ్చు. అటువంటి అవకాశం మనకు కల్పిస్తుందండి. అది ఎలా? ఇక్కడ మీరు ఏదైతే నోట్స్ చూసారో ఈ నోట్స్‌లో ఇప్పటి వరకు మనం టెక్నాలజీ గురించి మాట్లాడాం. ఇప్పుడు ఆపర్చునిటీ మోడల్ గురించి మాట్లాడదాం. ఒక క్వెషన్, నార్మల్లీ బ్లాక్ చైన్ వాలిడేటర్ నోడ్ ఓన్ చేయాలంటే ఎంత కాస్ట్ ఉంటుందో తెలుసా? కొన్ని ప్రాజెక్ట్స్‌లో కోట్ల రూపాయలు. కామన్ పీపుల్‌కి పాసిబుల్ కాదు. అందుకే ఎంఎస్‌టి ఒక రెవల్యూషనరీ మోడల్ తీసుకొచ్చింది. దట్ ఈస్ ఫ్రాక్షనల్ నోడ్ మోడల్. అంటే సింపుల్‌గా ఒక ఫుల్ నోడ్‌ని 70,000 చిన్న చిన్న భాగాలుగా డివైడ్ చేశారు. ఆ ఒక్క భాగాన్ని ఫ్రాక్షన్ అంటారు. అంటే ఫుల్ బిల్డింగ్ కొనలేకపోతే ఒక ఫ్లాట్ కొనినట్టే. ఫుల్ గోల్డ్ బిస్కెట్ కొనలేకపోతే ఒక గ్రామ్ గోల్డ్ కొన్నట్టు. అలాగే ఫుల్ వాలిడేటర్ నోడ్ కొనలేకపోతే ఫ్రాక్షన్ తీసుకొని వాలిడేటర్ ఓనర్‌లా పార్టిసిపేట్ చేయొచ్చు. ఇది బిగ్గెస్ట్ ఆపర్చునిటీ
ఇప్పటి వరకు ఉన్న బ్లాక్ చైన్ ఇండస్ట్రీలో. అర్థమైతే చాట్ బాక్స్లో ఎస్ అని టైప్ చేయండి. ఇది కంప్లీట్లీ ప్యాసివ్ ఇన్కమ్. మీరు ఒక్కసారి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే, నేను స్టార్టింగ్లో మీకు ఏదైతే చూపించానో బిఎస్సి స్కాన్ ఓపెన్ చేసి వ్యాలిడేటర్ వాళ్ళు ఎలాగైతే ఎర్న్ చేస్తున్నారో అటువంటి ఎర్నింగ్స్ ఫ్యూచర్లో మనం కూడా కంటిన్యూస్లీ అప్ టు 2044 వరకు ఎర్న్ చేస్తాం. సో ప్రతి బ్లాక్ చైన్కి కూడా దాని నేటివ్ కరెన్సీ అనేది ఉంటుందండి. బిట్ కాయిన్కి బీటీసీ ఎలా, ఇథేరియంకి ఈటీహెచ్ ఎలాగో, బైనాన్స్కి బిఎన్బి ఎలాగో, మన ఎంఎస్టీ బ్లాక్ చైన్కి ఎంఎస్టీ కాయిన్ అలా. ఇది ఎందుకు అంటే ఇది నేటివ్ కరెన్సీ అనేది ఆ బ్లాక్ చైన్ యొక్క ఫ్యూయల్. అంటే ఆ బ్లాక్ చైన్లో జరిగే ప్రతి వ్యవహారానికి కూడా ఖచ్చితంగా ట్రాన్సాక్షన్ ఫీ ఏదైతే పే చేస్తామో అది ఈ నేటివ్ కరెన్సీ రూపంలోనే పే చేయాలి. ఇది లేకుండా ఏది జరగదు. లైక్ మన ఇండియాలోని ఏం కొనాలన్నా, అమ్మాలన్నా ఖచ్చితంగా ఇండియన్ రూపీస్‌నే వాడతాం కదా! సేమ్ అలాగే ఈ బ్లాక్ చైన్‌లో ఏం చేయాలన్నా, మీరు ట్రేడింగ్ చేయాలన్నా, లేదా కాయిన్స్ బై చేయాలన్నా, కాయిన్స్ ఎవరికైనా సెండ్ చేయాలన్నా, ఖచ్చితంగా గ్యాస్ ఫీ లేదా ట్రాన్సాక్షన్ ఫీజ్ కింద ఈ ఎంఎస్టీ కాయిన్‌నే యూజ్ చేయాలన్నమాట. దీని తాలూకా టోటల్ సప్లై 8.4 బిలియన్స్ అంటే 840 కోట్లు. ఇవన్నీ ఎలా బయటకొస్తాయి అనంటే, ఈ వాలిడేటర్ ప్రతి బ్లాక్ క్రియేషన్ 3 సెకండ్స్‌కి జరుగుతుందండి. అంటే మన బ్లాక్ చైన్‌లో బ్లాక్ క్రియేషన్ టైం 3 సెకండ్స్. ఈ 3 సెకండ్‌కి ఒక బ్లాక్ క్రియేట్ అయితే, ఆ బ్లాక్‌కి రివార్డ్‌గాను 200 ఎంఎస్‌టి ప్రెజెంట్ మనకి బయటకొస్తుంది. అంటే రిలీజ్ అవుతుంది. దేంట్లోంచి? ఈ టోటల్ సప్లైలోంచి. ఈ విధంగా ఈ టోటల్ సప్లైలోంచి ప్రతి 3 సెకండ్స్‌కి ప్రస్తుతం 200 ఎంఎస్‌టిసి వస్తున్నాయి. అంటే డైలీ 57,60,000 ఎంఎస్‌టి బయటకొస్తుందండి. అరే! చాలా ఎక్కువ బయటకొస్తుందే. మరి దీని కంట్రోల్ ఎలాగా? బయటకొచ్చేస్తే రేట్లు పడిపోతాయి కదా! తర్వాత అమ్మితే అంటే, దానికి గూడా చాలా మార్గాలున్నాయి రేట్ కంట్రోల్ చేయడానికి. అదే స్ స్కేర్సిటీ మోడల్. ఇక్కడేంటంటే 50, 50 మోడల్ అండి. మీరు ఏదైతే డైలీ ఇప్పుడు ఏదైతే 57,60,000 కాయిన్స్ డైలీ వస్తున్నాయి. రైట్? 57,60,000 కాయిన్స్ డైలీ వస్తున్నాయి. ప్రెజెంటు 21 నోడుల్లో 10 నోడ్లు మాత్రమే యాక్టివేట్ అయ్యాయి. అంటే 10 నోడ్లు. ఒక్కొక్క నోడు 70,000 భాగాలు కాబట్టి 10 × 70,000 7,00,000. అంటే రోజుకు వస్తున్న కాయిన్స్ ఎన్ని? 57,60,000. ఒక్కొక్క ఫ్రాక్షన్‌కి ఎంతొస్తాయంటే 57,60,000 డివైడెడ్ బై 10 × 70,000 అంటే 7,00,000. 7,00,000 ఫ్రాక్షన్స్‌కి డిస్ట్రిబ్యూట్ అవుతే ఒక్కదానికి 8.22 కాయిన్స్ వస్తున్నాయండి. అంటే ఈరోజు మీరు ఒక్క ఫ్రాక్షన్ బై చేస్తే 8.22, 10 బై చేస్తే 82, 100 బై చేస్తే 822 వస్తాయి. అలా మీరు ఎన్ని బై చేసుకుంటే అన్ని కాయిన్స్ మీకు డైలీ ఎర్న్ చేయొచ్చనమాట. ఎప్పటి వరకు అంటే 11థ్ నోడ్ యాక్టివేట్ అవ్వనంత వరకు. ఎప్పుడైతే 11థ్ నోడ్ యాక్టివేట్ అయిపోతదో ఆటోమేటికల్లీ యాక్టివ్ నోడ్స్ 11 అవుతాయి కాబట్టి డిస్ట్రిబ్యూషన్ పెరిగిపోద్ది. ఇప్పుడు 10 నోడ్లు కాబట్టి 7,00,000 ఫ్రాక్షన్స్. 11 అయితే 7,70,000 ఫ్రాక్షన్స్ అవుతాయి. అప్పుడు 7,70,000కి ఇది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. 57,60,000. అప్పుడు మనకి 8.22కి బదులు 7.49 వస్తాయి. ఈ విధంగా ఎన్ని నోడ్లు యాక్టివేట్ అవుతా ఉంటే ఆ డైలీ వచ్చే రివార్డ్ అలా తగ్గిపోతా ఉంటది. ఇలా మనం ఎప్పటి వరకు కొనుక్కోవచ్చు అంటే 21 నోడ్స్ యాక్టివేట్ అయ్యేంత వరకు మాత్రమే. ఎప్పుడైతే 21 నోట్స్ కూడా కంప్లీట్‌గా సోల్డ్ ఔట్ అయిపోతాయో, ఆ రోజు నుండి ఆపర్చునిటీ ఎండ్. మరి మనం కొనుక్కోవడానికి కుదరదు. సో, మన దగ్గర కేవలం 4 నెలలే ఉందండి. మన దగ్గర కేవలం 4 నెలలే ఉంది. ఆ 4 నెలల్లో హాల్వింగ్ రాబోతుంది. ఆ హాల్వింగ్ ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ 50, 50 మోడల్. ఇప్పుడొక ఇంపార్టెంట్ క్వెషన్. రోజు కాయిన్స్ జనరేట్ అవుతున్నాయి కదా! అయితే సప్లై పెరిగిపోతే వాల్యూ పడిపోదా? ఇది చాలా మందికుండే క్వెషన్. దానికి ఎంఎస్‌టి సొల్యూషన్ ఉంది. 50, 50 మోడల్. రోజు జనరేట్ అయ్యే రివార్డ్స్‌లో 50% ఇమ్మీడియేట్‌లీ రిలీజ్ అవుతాయి. అంటే మీకేదైతే కాయిన్స్ ఎర్న్‌డ్ అని మీకు బ్యాక్ ఆఫీస్‌లో చూపిస్తుందో, దాంట్లోంచి 50% మీరు విత్‌డ్రా చేసి, మీరు ఏ వాలెట్ అయితే కనెక్ట్ చేశారో, ఆ వాలెట్‌కి తీసుకోవచ్చు.
రైట్. కానీ దాంట్లో మిగతా 50% హోల్డ్‌లో ఉంటుంది. ఎప్పటి వరకు అంటే ఈ 21 నోట్స్ యాక్టివేట్ అయ్యేంత వరకు హోల్డ్‌లో ఉంచుతారు. ఆ తర్వాత ఏం జరుగుతదంటే ఈ 50%ని మనకి లీనియర్ సిస్టమ్‌లో కానీ, లేదా ఆ రోజు ప్రపోర్షనల్‌గా ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారో అనేది మనకి దీని తాలూకా రిలీజ్ డాక్యుమెంట్ మనకి ఇవ్వడం జరుగుతుంది. కంపెనీ రిలీజ్ చేస్తుంది. దాంట్లోని పాలిసీస్ ఉంటాయి. సో, మీరు ఏవైతే 50% హోల్డ్ చేశామో, వాటిని రోజుకి ఇంత పర్సెంట్ చొప్పున మీకొచ్చే 20 సంవత్సరాల్లో ఇస్తామని. సో, దాని ప్రకారం మనకి ఈ రిలీజ్ అనేది గ్రాడ్యుయల్‌గా తగ్గిపోతా ఉంటది. దీనివల్ల ఏంటంటే కొరత క్రియేట్ అవుతది. అదే 100% రిలీజ్ చేస్తే ఏమవుతది? చాలామంది తెలియకో, తెలుసో, అవసరం ఉందో ఇమ్మీడియేట్‌లీ లిస్టింగ్ అవ్వగానే సేల్ చేస్తారు. ప్రైస్ అమాంతం తగ్గిపోద్ది. అలా కంట్రోల్ చేయడానికి ఈ సిస్టమ్‌ని యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ అలాగే ఆ 50% ఇక్కడ దాకా బావుంది. మరి 50% వస్తుంది కదా! అంటే ఈ 50% కూడా ఎవరైతే యాస్ ఎ వాలిడేటర్‌గా ఈరోజు ఉన్నారో, మనం కేవలం బ్లాక్ రివార్డ్స్ మాత్రమే అప్ టు 2044 ఎర్న్ చేస్తాం. కానీ దీంతో పాటు మీరు స్టేకింగ్ రివార్డ్స్ అండ్ ట్రాన్సాక్షన్ ఫీజులు కూడా ఎర్న్ చేయాలి అంటే ఆఫ్టర్ 21 నోట్స్ యాక్టివేషన్ మీకు ఇంకో పాలసీ కూడా వస్తది. స్టేకింగ్ పెట్టుకోవడానికి. అది ఎలా అంటే మన దగ్గర ఏదైతే 50% ఇప్పుడు విత్‌డ్రా చేసుకొని మన వాలెట్‌లో ఉంచుతున్నామో, మనకి అవసరం, మనకు కావాలి, మనకి ఎక్స్‌ట్రా ఎర్నింగ్స్ కావాలి అనుకుంటే దాన్ని మనం స్టేక్ చేసుకోవచ్చు. దానికి ఫిక్స్‌డ్ లాకింగ్ పీరియడ్ ఉంటది. మేబీ 30 డేస్, 7 డేస్, 6 మంత్స్, 1 ఇయర్ ఎలాగైనా ఉండొచ్చు. దాని ప్రకారం మనం ఎంచుకునే కాలాన్ని బట్టి మనకి ఏపీఆర్ అంటే ఆహ్, పెర్ యానమ్ ఎంతొస్తది ఇంట్రెస్ట్ అనేది అంటే స్టేకింగ్ రివార్డ్స్ మనకొస్తా ఉంటాయి. అవి డైలీ జనరేట్ అవుతా ఉంటాయి. అండ్ ట్రాన్సాక్షన్ ఫీజులు కూడా మనకొస్తాయి. సో, అంటే మన దగ్గరున్న 50% కూడా అండ్ డైలీ మనకి బ్లాక్ చేసిన 50%లో కూడా రిలీజ్ అవుతా ఉంటాయి. అది గూడా నేనైతే పెట్టేస్తా స్టేకింగ్. అలాగా చాలామందుంటారు పెట్టుకునేవాళ్ళు. ఎందుకంటే మనకి మల్టిపుల్ స్ట్రీమ్స్ నుండి ఎర్నింగ్స్ అనేవి వస్తాయి. ఎలాగో మన గోల్ రేపు లిస్ట్ అయినా లేదా 6 నెలల తర్వాత లిస్ట్ అయినా అమ్మడం కాదు. మనం లాంగ్ టర్మ్ దీన్ని హోల్డ్ చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకు? లాంగ్ టర్మ్‌లో గ్రేటర్ వాల్యూ మనం తీసుకోవచ్చు. ఈరోజు 1,00,000 తీసుకుంటే అది కొంచెం వెయిట్ చేస్తే కోట్లు తీసుకోవచ్చు. రైట్? సో, అందరం గూడా ఈ ఆపర్చునిటీ అందుకే తీసుకున్నాం. మంచి వెల్త్ సిస్టమ్ క్రియేట్ చేద్దామని. దానికోసమే వర్క్ చేద్దాం. రైట్. ఇదొకటి స్కేర్సిటీ. రెండోది 2 ఇయర్ హాల్వింగ్ అంటే ఎవ్రీ 2 ఇయర్స్‌కి ఇదెప్పుడు 24 అక్టోబర్ 3న దీని జెనెసిస్ బ్లాక్ స్టార్ట్ అయింది. బట్ ఈ బ్లాక్ క్రియేషన్స్ మొత్తం ఎన్నైతే దాన్ని బట్టి ఈ హాల్వింగ్ అనేది ఆధారపడి ఉంటది. ఇది మేబీ అక్టోబర్ 3 నుండి నవంబర్ 7 లోపు ఎప్పుడైనా సరే హాల్వింగ్ అవ్వచ్చు. ఆ హాల్వింగ్ వరకు మాత్రమే మీకు ఈ 57,60,000 కాయిన్స్ డైలీ జనరేట్ అవుతాయండి. ఎప్పుడైతే హాల్వింగ్ అవుతదో 50% అయిపోతుంది రివార్డ్. అంటే ఇప్పుడు ఒక బ్లాక్‌కి 200 ఎంఎస్‌టీసీ ఏదైతే వస్తుందో అది 50% తగ్గిపోతే 100 అయిపోతుందనమాట. అంటే ఆల్‌మోస్ట్ 28,800 బ్లాకులు ఒక రోజుకి క్రియేట్ అయితే దానికి 28,800 బ్లాకులకి 100 ఎంఎస్‌టీ అంటే 28,80,000 కాయిన్‌లు ఒక రోజుకొస్తాయి మనకి. ఇక్కడ 21 నోడ్‌లు కూడా బిఫోర్ హాల్వింగ్ యాక్టివేట్ చేసేస్తారు. అప్పుడేం జరుగుతదండి? ఇక్కడ మనకు డైలీ వచ్చేది 28,80,000 దీన్ని 21 నోడ్స్ యాక్టివేట్ అయిపోతాయి ఇంటూ 70,000 రైట్? అంటే ఆల్‌మోస్ట్ 14,70,000 అండి. ఇప్పుడు 7,00,000 భాగాలకి డిస్ట్రిబ్యూట్ అయితే మనకి 8.2 వస్తున్నాయి కదా! దానికి కారణం ఏంటి? ఇది డబల్ వస్తుంది. 57,60,000 కాయిన్‌లు డైలీ వస్తుంది కాబట్టి ఇంతొస్తుంది. కానీ ఇది తగ్గిపోతుంది. 57,60,000 సగం అయిపోయి 28,80,000 అవుతున్నాయి. అండ్ ఈరోజు 10 నోడ్‌లున్నాయి కాబట్టి అన్నీ 21 నోడ్‌లు యాక్టివేట్ అయిపోతే భాగాలు ఇన్ని అయిపోతాయి. అందుకే మనకి ఒక రోజుకి 1.95 కాయిన్స్ వస్తాయి.
ఒక రోజుకి ఒక ఫ్రాక్షన్కి 1.95 కాయిన్స్ మాత్రమే వస్తాయండి. అంటే మన దగ్గర ఇంకా టైం ఉంది. ఎన్ని కాయిన్స్ ఎక్కువ ఎర్న్ చేయాలనుకుంటే అన్నీ, అండ్ ఎన్ని ఫ్రాక్షన్స్ కొనుక్కోవాలనుకుంటే అన్ని కొనుక్కునే అవకాశం ప్రస్తుతం ఉంది. లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్‌ని జడ్జ్ చేయాలంటే ఒకటి చూడాలి. వాళ్ళు ఫ్యూచర్ జనరేషన్‌ని బిల్డ్ చేస్తున్నారా లేదా? ఎంఎస్‌టి ఎగ్జాక్ట్‌లీ అదే చేస్తుంది. క్యాంపస్ వర్క్స్ ఇనిషియేటివ్ ద్వారా కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్‌తో పార్ట్నర్‌షిప్ చేస్తున్నారు. పూణే, ఇండోర్, బెంగుళూరు, హైదరాబాద్ ఇలా చాలా చోట్ల క్యాంపస్ వర్క్స్ ద్వారా వీళ్ళు వర్క్‌షాప్స్ కండక్ట్ చేస్తున్నారు. అలాగే ఆ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్‌తో ఎంఓయూలు కూడా సైన్ చేయించుకుంటున్నారు. ఇవి అంటే డిఫరెంట్ టెక్నికల్ ఇన్‌స్టిట్యూషన్స్. స్టూడెంట్స్‌కి బ్లాక్ చైన్ వర్క్‌షాప్స్ అక్కడ కల్పిస్తున్నారు. హ్యాకథాన్స్, డెవలపర్ ట్రైనింగ్, ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీస్, సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్. అంటే ఫ్యూచర్ డెవలపర్స్ ఎంఎస్‌టి ఈకోసిస్టమ్‌లోకి వస్తున్నారు. ఇది షార్ట్ టర్మ్ ప్రాజెక్ట్ అయితే ఇవన్నీ చేయరు. లాంగ్ టర్మ్ ఈకోసిస్టమ్ బిల్డ్ చేస్తున్నారు. చాలామందికి ఈ ప్రాజెక్ట్ గురించి తెలుసో, తెలియకో లేదా మీరెవరికైనా ఇంట్రడ్యూస్ చేసినా, మనం ఇలాంటివి చాలా చూసాం అని ఒక మాట అనేయడం అలవాటయిపోయింది. సరే ఒక్కటి అడగండి వాళ్ళని. ఇప్పుడు వరకు మీరు, నేను చూసిన ఏ బ్లాక్ చైన్ అయినా సరే, మనకు తెలిసిన యూనివర్సిటీస్ అది ఇండియాలో యూనివర్సిటీస్ కానియండి, కాలేజెస్‌తో కానియండి, ఎంఓయూలు చేయించుకుందా? ఆ కాలేజెస్ లేదా ఆ యూనివర్సిటీస్ ఏదైనా బ్లాక్ చైన్‌ని వాడడం మనం చూసామా? కానీ మనం ఇప్పుడు నిజ జీవితంలో మన కళ్ళ ఎదుట మన ఇప్పుడు డీవై పాటిల్ కాలేజ్ కానియండి, నిన్న మ షేర్ చేసిన ఎంఐఈటీ కాలేజ్ కానియండి, ఈ 2 ఎంఓయూలు అఫీషియల్‌గా సైన్ అయిపోయాయి. వీళ్ళు మన బ్లాక్ చైన్‌ని కంటిన్యూయస్‌లీ యూజ్ చేయడం, దాంట్లో డెవలపర్స్ దీన్ని యూజ్ చేయడం, అప్లికేషన్ డెవలప్ చేయడం, ప్రతి దానికి కూడా వాడడం మొదలుపెడతారు. మన బ్లాక్ చైన్‌లో ఎన్ని అప్లికేషన్స్ డెవలప్ అయితే అంత ఎక్కువ ట్రాన్సాక్షన్స్ పెరుగుతాయి. గ్యాస్ ఫీ పెరుగుతది. మన ఎంఎస్‌టి యూజ్ కేస్ పెరుగుతది. దానిని బట్టి రేట్ కూడా వాల్యూ అప్రిషియేషన్ పెరుగుతా ఉంటదన్నమాట. ఇప్పుడు ఫ్యూచర్ పొటెన్షియల్ గురించి మాట్లాడదాం. టార్గెట్ వాల్యుయేషన్ రేంజ్ $5 నుండి $6 ఎప్పటి వరకు? 2030 వరకు. సో, మన దగ్గర ఒక 4 ఇయర్స్ ఉందనుకుందాం. ఈ 4 ఇయర్స్‌లో మనం ఎన్ని కాయిన్స్ అయితే ఎర్న్ చేయగలమో, ఎయిదర్ ఫ్రాక్షన్స్ బయింగ్ ద్వారా ఆర్ కాయిన్స్ బయింగ్ ద్వారా. కానీ కాయిన్స్ బయింగ్ అనేది షార్ట్ టర్మ్ అండి. అది ఏమంటారది షార్ట్ కట్. అదే మీరు ఫ్రాక్షన్స్ బై చేసుకుంటే చాలా ఉపయోగాలు. ఒక వైపు నుండి కాయిన్స్ ఎర్న్ చేస్తా ఉంటారు. అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ఓనర్‌షిప్ గూడా మీకుంటుంది. ఒక రోజు, 2 రోజులు కాదు. అప్ టు 20 ఇయర్స్ ఉంటుంది. రైట్. ఈ 20 ఇయర్స్ ఎందుకు అంటున్నాం అనంటే, ఇక్కడున్న 841 బిలియన్స్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ హాల్వింగ్స్ ద్వారా డైలీ బ్లాక్ జనరేషన్ ద్వారా బయటికి రావడానికి అంటే సర్క్యులేషన్‌లోనికి రావడానికి అయ్యే సమయం 20 ఇయర్స్ అండి. అందుకే అప్ టు 20 ఇయర్స్ వరకు గూడా మనకి బ్లాక్ రివార్డ్స్ వస్తాయి. అంటే 8.41 బిలియన్స్ కాయిన్స్ కూడా ఓన్లీ వాలిడేటర్స్‌కి మాత్రమే త్రూ బ్లాక్ వాలిడేషన్ ద్వారా మాత్రమే వస్తాయి తప్ప, బయట మనం కొనుక్కోవడం ప్రస్తుతం కుదరదు. ఇప్పటివరకైతే ఎక్స్‌చేంజ్ లిస్టింగ్ కాదో అప్పటి వరకు వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళే అవకాశం లేదు. అది వెళ్ళాయి అంటే దాన్ని ఆపరేట్ చేసేది కేవలం వాలిడేటర్స్ అంటే మనం. ఎవరైతే ఈరోజు ఫ్రాక్షన్స్ కొంటున్నారో వాళ్ళ దగ్గరే కాయిన్స్ ఉంటాయి. వీళ్ళే రేపొద్దున వేల్స్ అవుతారు. వీళ్ళే ఎక్స్‌చేంజ్‌లో లిస్టింగ్‌లో డీసెంట్రలైజ్డ్ ఎక్స్‌చేంజ్‌లో లిక్విడిటీ ప్రొవైడ్ చేస్తారు. లిక్విడిటీ ప్రొవైడర్స్‌గా ఈల్డ్స్ ఎర్న్ చేస్తారు. అండ్ మార్కెట్ మేకర్స్‌గా అక్కడ కూడా ప్రాఫిట్ ఎర్న్ చేస్తారు. మార్కెట్‌లో డిమాండ్ క్రియేట్ చేస్తారు. సప్లైని కంట్రోల్ చేస్తారు. అంటే ఒక విధంగా ఎంఎస్‌టి బ్లాక్ చైన్‌లో ప్రతీదీ మన కనుసైగల మీద జరిగేట్టు ఉంటదన్నమాట. యాక్చువల్‌గా ఎవరి దగ్గరైతే వేల్ పొజిషన్ ఉంటదో వాళ్ళ చేతుల్లో. ఎవరి దగ్గరైతే ఎక్కువ ఎంఎస్‌టి ఉంటదో వాళ్ళు ఇవన్నీ చేయగలరు. సో, అటువంటి ఆపర్చునిటీ ఇప్పటికి మన చేతిలో ఉంది. దాంట్లోని అతి తక్కువ అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 10,000 ఎంఎస్‌టి మీరు ఎర్న్ చేశారు. 10,000 ఎంఎస్‌టి కాయిన్స్. ఈరోజు మీకు దాని వాల్యూ మేబీ 10,000 20,000 ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే లిస్టింగ్ అవుతదో అక్కడి నుండి దీంట్లో జరుగుతున్న ప్రాజెక్ట్స్ కానియండి అవన్నీ లైవ్ అవ్వడము, యూజ్ చేయడము, ట్రాన్సాక్షన్ జరుగుతా ఉంటే ఇది కంటిన్యూయస్‌లీ గ్రో అవుతా ఉంటది.
కదా! అలా 2030 వచ్చేసరికి మనకు కనీసం $50 $5 అయిందనుకోండి. అంటే 5 ఇంటూ 10,000 ఎంఎస్‌టి $50,000 అవుతదండి. అంటే ఈ రోజు కూడా ఒక యూఎస్‌డిటీ మనకి నియర్లీ $99-100 ఉంది. సో, యావరేజ్‌లో $100 ఏసుకోండి. అంటే 50,00,000 మీ దగ్గర ఉంటది. అదే $6 అయితే 60,00,000. అదే మీ దగ్గర 25,000 కాయిన్‌లున్నాయి. $1,25,000 నుండి $150,000 $6 అయితే. అంటే 1.25 క్రోర్స్ నుండి 1.5 క్రోర్స్ మీరు ఎర్న్ చేస్తారు. 50,000 కాయిన్స్ ఉంటే $2,50,000 టు $3,00,000 అంటే 2.5 క్రోర్స్ టు 3 క్రోర్స్ మీరు ఎర్న్ చేయొచ్చు. నేనిక్కడ అతి తక్కువ అమౌంటే చూపించాను సార్. కానీ కొంతమంది దగ్గర లక్షల్లో ఉన్నాయి. అంటే 1,00,000 కాయిన్‌లు ఎర్న్ చేసిన వాళ్ళ దగ్గర కనీసం ఎన్ని కోట్లుంటాయో ఒకసారి మీరు కాలిక్యులేట్ చేయండి. అలా నేను ఇంత మంచి ఆపర్చునిటీ ముందుగా తెలుసుకున్నాను. సో, నేను ఖచ్చితంగా ఇప్పుడు నేను ఫోకస్డ్‌గా దీని మీద ఎయిదర్ ఫ్రాక్షన్స్ బై చేసో, లేదా టీమ్ చేసో మొత్తానికి నేను ఇక్కడ ఎర్న్ చేయొచ్చు అని ఆ దృక్పథంతో పని చేస్తే ఖచ్చితంగా మీరు మీ డ్రీమ్స్ అన్నీ ఫుల్‌ఫిల్ చేసుకోవచ్చు. రైట్? ఇప్పుడు టీమ్ బిల్డింగ్ మోడల్ చూద్దాం. సపోజ్ మీరు ఈ ప్రాజెక్ట్‌ని ఇంకొకరికి ఇంట్రొడ్యూస్ చేశారు. ఆ పర్సన్ ఫ్రాక్షన్ తీసుకున్నాడు. కంపెనీ మీకు కమిషన్ ఇస్తుంది. ఇప్పుడు ఆ కమిషన్ ఎలా వస్తుందో చూద్దాం. మీరు ఒక వాలిడేటర్‌గా ఒక ఫ్రాక్షన్ కొంటారో, 5 కొంటారో, 10, 100, 1000 మీ ఇష్టం కొనుక్కున్నారు. కొనుక్కున్న తర్వాత ఈ ఆపర్చునిటీని మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీతో షేర్ చేస్తున్నారు. వాళ్ళు కొనుక్కున్నారు. కొనుక్కుంటే ఏం జరుగుతదంటే, వాళ్ళు ఎంతైతే అమౌంట్ ఇన్వెస్ట్ చేశారో, ఆ అమౌంట్‌లోంచి 5% కమిషను మీకొస్తదండి. అది మీ బ్యాక్ ఆఫీస్‌లో యాడ్ అవుతది ఇండియన్ రూపీస్‌లో. కాయిన్స్ రూపంలో ఏది రాదు. ఓన్లీ ఇండియన్ రూపీస్‌లో మీకు క్రెడిట్ అవుతది. మీ వాలెట్‌లో. ఆ క్రెడిట్ అయిన మొత్తం ఎవ్రీ మండే అంటే మండే సెటిల్‌మెంట్ మాట. ఆ సండే టు మండే లోపు మండే టు సండే లోపు మీరు ఎంతైతే టీమ్స్ ద్వారా కమిషన్ ఎర్న్ చేశారో అదంతా మండే మీరు యాడ్ చేసిన బ్యాంక్ అకౌంట్‌లోకి ఆటోమేటికల్లీ క్రెడిట్ అయిపోతుంది. మీరు ఎటువంటి విత్‌డ్రావల్ రిక్వెస్ట్ పెట్టాల్సిన అవసరం ఉండదు. రైట్? అది కేవలం మీరు యాస్ ఎ వాలిడేటర్‌గా ఉండి, మీరు రిఫర్ చేస్తే వచ్చే కమిషన్ 5%. కానీ మీరు ఎవరినైతే ఇంట్రొడ్యూస్ చేశారో, వాళ్ళు మళ్ళీ ఎవరినైనా ఇంట్రొడ్యూస్ చేస్తే వాళ్ళ దగ్గర నుండి మీకేమీ రాదు. అది రావాలి అంటే మీరు ఏదో ఒక ర్యాంక్ అచీవ్ అయ్యి ఉండాలి. దాంట్లో ఫస్ట్ ర్యాంక్ స్పార్టన్ ర్యాంక్. ఈ ర్యాంక్ అచీవ్ అవ్వాలి అంటే మీకు 20 యాక్టివ్ వాలిడేటర్ టీమ్ మొత్తం లెవెల్స్‌లో ఉండాలి. అంటే మీరు డైరెక్ట్ చేస్తారా 20 మందిని, లేదా మీరు ఒక ఐదుగురిని చేశారు. ఆ ఐదుగురు కలిపి ఇద్దరేసినా, ముగ్గురేసినా చేశారు. వాళ్ళు గూడా కొంతమందిని చేశారు. ఇలా మీ టీమ్ మొత్తం మీ కింద మొత్తం కలిపి 20 మంది ఉండాలి. ఆళ్ళందరూ కనీసం ఒక్కొక్క ఫ్రాక్షన్ అయినా బై చేసి ఉండాలి. ప్లస్ ₹1,00,000 వర్త్ టోటల్ వాల్యూమ్ ఉండాలండి. అప్పుడు మీరు స్పార్టన్ ర్యాంక్‌కి అచీవ్ అవుతారు. అప్పుడు జరిగేదేంటంటే, ఇంతకుముందు మీరు 5%లో ఉండేవారు కదా! అది ఆటోమేటికల్లీ 10%కి పెరుగుతుంది. అంటే ఆ రోజు నుండి మీరు ఎవరిని డైరెక్ట్ చేసినా, లేదా మీరు ఆల్రెడీ రిఫర్ చేసిన వ్యక్తి మల్టిపుల్ టైమ్స్ బై చేస్తా ఉంటారు కదా! ఆళ్ళు బై చేసినప్పుడల్లా మీకు వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మీద 10% మీకొస్తుంది. ఇది ఫస్ట్ ర్యాంక్. సో, మీరు ఐడీ ఓపెన్ చేయగానే టార్గెట్ స్పార్టన్ ర్యాంక్ అని ఉంటది. టార్గెట్ ₹1,00,000 అని ఉంటది. కిందన టీమ్ అని ఉంటది. అంటే మీరు ₹1,00,000 టార్గెట్‌లో మీరు ఎంత బిజినెస్ చేస్తున్నారో అక్కడ మీకు కనిపిస్తా ఉంటది. రైట్. అలాగే 20 మెంబర్స్ టీమ్ అవ్వగానే మీరు ఆటోమేటికల్లీ మీ ర్యాంక్ అప్‌గ్రేడ్ అయ్యి స్పైడర్ అని స్పార్టన్ అని వస్తదక్కడ. తర్వాత ర్యాంక్ రిపోర్ట్‌లో నెక్స్ట్ ర్యాంక్ స్పైడర్ ర్యాంక్ అంటే టార్గెట్ ర్యాంక్ స్పైడర్ అని ఉంటది. మీ అమౌంట్ 5,00,000 అయిపోద్దక్కడ. ఇప్పుడు ఏదైతే 1,00,000 అని కనిపిస్తుందో మీకు బ్యాక్ ఆఫీస్‌లో అక్కడ 5,00,000 అయితది. ఎప్పుడైతే మీరు స్పార్టన్ ర్యాంక్ అచీవ్ అయిపోతారో అప్పుడు. అంటే మీ టోటల్ టీమ్ సేల్స్ 5,00,000 ఉండాలి. అండ్ మీ టీమ్స్‌లో 2 డిఫరెంట్ టీమ్స్‌లో అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ 5 డైరెక్ట్స్ ఉన్నాయి. ఆ 5 డైరెక్ట్స్‌లోను ఒకళ్ళ కింద ఒకళ్ళు స్పార్టన్‌లు అయిపోతే అది చెల్లదు. ఏ, బి, సి, డి, ఈ అని 5 టీములుంటే ఏ, ఈ లేదా ఏ, బి లేదా బి, డి ఎవరైనా సరే 2 వేరు వేరు టీముల్లో ఇద్దరు స్పార్టన్‌లుండాలి. అలా ఉంటే మీరు స్పైడర్ ర్యాంక్ అచీవ్ అవుతారు. 15%కి మీకు పెరుగుతుందండి మీ డైరెక్ట్ ఎర్నింగ్స్ అక్కడి నుండి.
తర్వాత ర్యాంక్ అవెంజర్ ర్యాంక్ అండి. సో ప్రతి ఒక్కరు ఈ ర్యాంక్కి పనిచేయాలి. ఎందుకంటే మీకు డైరెక్ట్ కమిషన్ 20% వస్తుంది. ఇది అచీవ్ అవ్వాలంటే మీ కింద 15 lakhs బిజినెస్ ఉండాలి. అండ్ 2 డిఫరెంట్ గ్రూప్స్లోని స్పైడర్స్ ఇద్దరు ఉండాలి. అప్పుడు మీరు అవెంజర్ ర్యాంక్ అచీవ్ అవుతారు. 20% కమిషన్ వస్తుందండి మీ డైరెక్ట్. ఇది కాక మీకు గ్యాప్ కమిషన్ వస్తుంది మీరు ఏ ర్యాంక్ అచీవ్ అయినా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్పార్టన్ ర్యాంక్ ఉన్నారు 10%. సో మీ కింద మీ డైరెక్ట్ మెంబర్ ఎవరినైనా రిఫర్ చేస్తే ఆ మెంబర్ నుండి 5% మీ డైరెక్ట్ మెంబర్కి వెళ్తుంది కదా, మీకు 10% రావాలి కదా. సో 5% ఆల్రెడీ పోతుంది కాబట్టి 5% గ్యాప్ కమిషన్ మీకు వస్తుంది. అదే మీరు 15%లో ఉంటే 5% ఆగకపోయినా 10% మీకు వస్తుంది. మీరు 20%లో ఉంటే 5% మీ డైరెక్ట్ మెంబర్ ఎర్న్ చేసినా రిమైనింగ్ 15% మీకు వస్తుంది అన్నమాట. ఇలా ఈ గ్యాప్ కమిషన్ మీరు ఎర్న్ చేయొచ్చు ర్యాంక్స్ అచీవ్ అయితే. ఈ అచీవ్ అయిన కమిషన్ ఎవ్రీ మండే టు సండే వరకు జరిగిన బిజినెస్ అంతా మీకు మండే మీ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. ఇదైంది. దీని తర్వాత ఏంటంటే లీడర్షిప్ క్లబ్స్ ఉంటాయి. అంటే 20% హైయెస్ట్ మీకు డైలీ ర్యాంక్స్ ద్వారా వచ్చేది. దాని తర్వాత ఏంటంటే మీరు అవెంజర్ ఎలా అయ్యారో మీ కింద కూడా 2 డిఫరెంట్ టీమ్స్లో 2 అవెంజర్లు అయ్యి టోటల్ టీమ్ వాల్యూమ్ 40 లక్షల రూపాయలది అయితే మీరు వారియర్ క్లబ్లోకి ఎంటర్ అవుతారు. వారియర్ క్లబ్లోకి ఎంటర్ అయితే మీకు వచ్చే లాభం ఏంటంటే ఆ అవెంజర్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలాగో వస్తూ ఉంటాయి. అది కాక టోటల్ ఆ మంత్లోని కంపెనీలో ఫ్రాక్షన్ సెల్లింగ్ ఎంతైతే జరిగిందో ఆ సెల్లింగ్ మొత్తం మీద 1% తీసి ఈ వారియర్ క్లబ్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఆ వారియర్ క్లబ్లో 100 మంది ఉంటే ఆ 100 మందికి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. 200 మంది ఉంటే 200 మందికి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తారన్నమాట. అలా మీకు ఇది ఎవ్రీ మంత్ మీకు ఇవి వస్తాయి. ఎప్పుడు వరకు అనంటే ఈ నోడ్ సెల్లింగ్ ప్రోగ్రామ్ ఎండ్ అయినంత వరకు మాత్రమే. ఇది లైఫ్ టైం ఏం రాదండి. అది కూడా తెలుసుకోండి. నెక్స్ట్ అలాగే మీకు ఇది అచీవ్ అంటే ఎవ్రీ మంత్ ఇది తీసుకోవాలంటే ఖచ్చితంగా మీ టీంలోని 5 లక్షల రూపాయల బిజినెస్ జరుగుతూ ఉండాలి. అమ్మా నేను వారియర్ అయిపోయాను, ఇక నుండి నేను బిజినెస్ చేయకపోయినా పర్లేదు అంటే మీరు కాదు, మీ టీంలో మీరు చేయకపోయినా మీ టీంలోనైనా బిజినెస్ జరగాలి. అలా జరుగుతూ ఉంటే 5 lakhs అప్పుడు మీకు ఇది వస్తుంది. అండ్ 5 lakhs కన్నా ఎక్కువ బిజినెస్ జరిగితే దాని మీద మీకు 2% కమిషన్ వస్తుందండి. అలాగే ఇన్‌కేస్ 20 లాక్స్ బిజినెస్ జరిగిందనుకోండి ఆ నెలలో మీ కింద, దాని మీద మీకు 1% కమిషన్ వస్తదండి. 20 లాక్స్ కన్నా ఎక్కువ బిజినెస్ జరిగితే ఎక్స్‌ట్రా 0.5% కమిషన్ వస్తదండి. ఇన్ని బెనిఫిట్స్ యాస్ ఏ వారియర్ క్లబ్ అచీవర్‌గా మీరు పొందొచ్చు. సేమ్ అలాగే తర్వాత లెజెండ్ క్లబ్, తర్వాత సూపర్ లెజెండ్ ఉంటాయి. ఇప్పుడు ఒక్క క్వెషన్. కొన్ని సంవత్సరాల క్రితం బిట్‌కాయిన్ $100 ఉన్నప్పుడు ఇగ్నోర్ చేసిన వాళ్ళు రిగ్రెట్ అయ్యారు. ఇథేరియం ఎర్లీ స్టేజ్‌లో అర్థం చేసుకున్న వాళ్ళు లేటర్ రియలైజ్ అయ్యారు. హిస్టరీ రిపీట్ అవుతుంది. డిఫరెన్స్ ఒక్కటే. ఈసారి ఇన్ఫర్మేషన్ మీ దగ్గరకు ముందే వచ్చింది. క్వెషన్ ఒక్కటే. ఫ్యూచర్ టెక్నాలజీని ఎర్లీగా రికగ్నైజ్ చేస్తారా? లేక అందరూ తెలిసిన తర్వాత చూస్తారా? ఎంఎస్‌టి ఒక కాయిన్ కాదు. ఎంఎస్‌టి ఒక ప్రాజెక్ట్ కాదు. ఎంఎస్‌టి ఈజ్ ఇండియాస్ బ్లాక్ చైన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రివల్యూషన్.